తల్లికి వందనం. ఎవరు ఊహించలే. నిన్నటిదాకా వైసీపీ నాయకులు ఎగతాళి మాటలు మాట్లాడారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తామని ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పి మోసం చేశారు. తల్లికి వందనం పేరుతో డబ్బులు రాలేదని నానాయాగి చేసింది వైసీపీ. ఎవరు ఊహించని విధంగా ఇంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకేసారి 8,700 కోట్ల రూపాయల పైగా నిధులు విడుదల చేసి 67 లక్షల మందికి, 67,27,000 మందికి తల్లికి వందనం డబ్బులు ఒక్కొక్కరికి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం. 2,000 రూపాయలు ఆయా పాఠశాలల నిర్వహణ కోసమని తీసిపెట్టారు. దీన్ని కూడా అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా వివాదాస్పదం చేయాలని వైసీపీ చేస్తున్న కుటిల యత్నాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. సాధారణంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ సాగిస్తూ ఉంది కాబట్టి వైసీపీ ఇట్లాంటి గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు అభినందించాల, లేదా మౌనంగా ఉండాలి. ఈ రెండూ చేయకోకుండా రోజు సాక్షి టీవీ నిండా, సాక్షి పత్రికలో పుంఖాను పుంఖాలుగా తల్లికి వందనం పైన తప్పుడు వార్తలు వండి వారుస్తూ ఉంది సాక్షి యాజమాన్యం. ఇది సరైన విధానం కాదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగనంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు జరుగుతూ ఉంది. ఇంత గొప్ప ఎత్తున గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తల్లికి వందనం పైన తప్పుడు ప్రచారం తగదు అని నేను వైసీపీకి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ తల్లికి వందనం డబ్బుల్ని చూసి ప్రతి కుటుంబము సంతోషపడతా ఉంది. ఈరోజు ఉదయమే వచ్చారు నా దగ్గరికి. 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 3కి డబ్బులు వచ్చాయి. చాలా ఆనందం అని నా దగ్గరికి వచ్చి ఆ పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆనందం మాతో పంచుకుంది ఒక కుటుంబం. ఇట్లా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాయి ఈ పేద కుటుంబాలన్నీ. దీనిపైన కూడా బురద జల్లడం అంటే ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమని విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి 15,000 ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కదా. 2019 ఎన్నికలకు ముందు చెప్పి పిల్లలకు కాదు తల్లికి మాత్రమే ఇస్తాను, ఎంతమంది పిల్లలున్నా ఒకరికే ఇస్తాను, మిగతా వాళ్ళను చదివించుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో మీ ఇష్టమని వాళ్ళ భవిష్యత్తును గాలి వదిలేసి ఇచ్చిన మాటను తప్పి అమ్మఒడిని ఇంట్లో ఒక్కరికే పరిమితం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి లబ్ధిదారులు ఎంతమంది అంటే 42,61,965 మంది ఈ రాష్ట్రంలో. ఈరోజు తల్లికి వందనం 67,27,000 మందికి వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5,540 కోట్ల రూపాయలు ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు 10,091 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది.
అంటే వ్యత్యాసం దాదాపు సగం, 4,551 కోట్లు వ్యత్యాసం. అంటే ఇంత ఎక్కువగా ఇచ్చాం ఒక సంవత్సరంలో, వచ్చిన తొలి ఏడాదిలోనే. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు మీ పైశాచిక ఆనందం కోసం ఉపయోగించుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమన్నా, మిమ్మల్ని ఎట్లా చూస్తారు ప్రజలు? ఈ రకమైన మాటలు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటేనే ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారే. తల్లికి వందనం పైన ఇది తగదని చెప్తా ఉన్నా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.